వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ టొమాటో బజ్జీ. ఇది ఒక కర్రీ అండి. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 7 నుంచి 8 పెద్ద టొమాటోలు, దోరగా ఉన్నా పర్లేదు, కొంచెం పండినా పర్లేదండి. సో ఇలా ముక్కలుగా తరుక్కున్నాను. సన్న ముక్కలుగా తరుక్కుంటే తొందరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా ఎలా తరిగి పెట్టుకున్నానో. ఇలా మీరు కూడా తరిగి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కాసిని ఉల్లిపాయలు, అంతా కలిపి పెట్టుకోవడమే అండి ఈ కూర. కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలే దీంట్లోకి కారంకి. సో పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవచ్చండి కారం బట్టి. దీంట్లోకి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను ఒక 3/4 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఆయిల్ మామూలుగా ఇంకా మనం తాలింపు ఏమీ పెట్టుకోమండి, ఇది ఉడకపెట్టుకోవడం వరకే. అండ్ దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసేసుకొని దాంట్లో కాసిన నీళ్ళు యాడ్ చేసుకొని కొద్దిగా ఒక్క పావు గ్లాస్, చిన్న గ్లాస్తోనే ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ నుంచి 5 విజిల్స్ వరకు రావాలండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా నేను వాటర్ యాడ్ చేయలేదు, అయినా కూడా చాలా వాటర్ వస్తుంది. టొమాటోలో వాటర్ ఉంటుంది, ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది. సో మీరు కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు దీన్ని బయట కూడా వండుకోవచ్చండి, కానీ కొంచెం టైం పడుతుంది. సో 2 సేమ్ టేస్ట్ వస్తాయి మీరు కుక్కర్లో పెట్టుకున్నా కూడా. సో కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ రానిస్తున్నాను. ప్రెషర్ పోయాక నేను గిన్నెని తీసుకున్నాను. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. దీన్ని మ్యాష్ చేసుకోవాలి. సో మనకి పప్పు గుత్తుంటే పప్పు గుత్తి పెట్టి మ్యాష్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ మ్యాషర్, ఏ కైండ్ ఆఫ్ మ్యాషర్ ఉన్నా సరే దాంతో మ్యాష్ చేసుకోండి. దీన్ని కొంచెం మ్యాష్ చేసుకొని ఉడకటానికి పెట్టుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని కాసేపు వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర చాలా ఎక్కువ పడుతుంది. మీరు ఫస్ట్ ఉడకపెట్టేటప్పుడే కొత్తిమీర వేసుకొని ఉడకనివ్వండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఈ కర్రీలోకి కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా కొత్తిమీర నేను ఎంత ఎక్కువ వేసుకున్నాను. నేను మళ్ళీ లాస్ట్లో డ్రెస్సింగ్కి వేస్తాను అండి, కాకపోతే ఇక్కడ కూడా వేసుకోవాలి. అండ్ చూసారు కదా ఇది కొంచెం దగ్గర పడుతుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అడుగు పట్టదండి, ఎందుకంటే టొమాటోలో చాలా నీరు ఉంది కదా. సో అడుగు పట్టదు. హై ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం ఏమన్నా పడితే వేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు కారానికి పచ్చిమిరపకాయలే వేసుకున్నారు కాబట్టి ఆప్షన్ లేదు. ఆ పచ్చిమిరపకాయలనే కొంచెం ఎక్కువగా పప్పు గుత్తి పెట్టి మెదుపుకున్నారంటే కారం ఎక్కువగా దిగుతుంది. దాంట్లో ఉప్పు ఏమన్నా పడితే వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు కారం లేదు అని అనుకుంటే ఇంకప్పుడు తప్పదు కాబట్టి కొంచెం కారం వేసుకోండి. పచ్చికారము, అదే ఎండు కారము. చూసారు కదా అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందో అండి. చాలా సింపుల్గా మనం ఒక్కొక్కసారి చేసుకునే సింపుల్ రెసిపీసే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ టొమాటో కర్రీని మీరు డ్రై ఐటమ్స్ లైక్ ఎండు చేపలు, పండుకప్ప అట్లాంటివి ఉంటే చూసారు, అవి ఫ్రై చేసుకొని వీటితో పాటు తినండి అన్నంలో కలుపుకొని. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ.